హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో సూపర్ అండ్ టేస్టీ పన్నీర్ అండ్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. తర్వాత నేను ఒక హాఫ్ కేజీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని నీట్గా వాష్ చేసి 30 మినిట్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ప్యాన్లో వేసుకోవాలి. మనం ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేస్తున్నామో అదే ప్యాన్లో తీసుకోవాలి. అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ని నీట్గా కడిగి కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం పెరుగు, నేనైతే 4 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 3 లవంగాలు, 2 ఇలాచీ, కొంచెం సాజీరా, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని ఉంచాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది. అందులో కొంచెం గీ వేసుకుందాం అండ్ కొంచెం నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక పువ్వు అండ్ కొంచెం సాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం నిమ్మరసం అండ్ గులాబీ రెక్కలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నీరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ని వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన ప్యాన్లో ఒక లేయర్గా మసాలా అండ్ వేరొక లేయర్గా రైస్ వేసి, మళ్ళీ మసాలా వేసి, మళ్ళీ వేరొక లేయర్గా రైస్ వేసి, లాస్ట్లో కొంచెం గీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని ఇప్పుడు టిష్యూస్ తీసుకొని టిష్యూస్తో దమ్ చేసుకుందాం. దీనివల్ల మంచిగా దమ్ అవుతుంది ఈ టిష్యూస్ పెట్టడం వల్ల. ఇప్పుడు లిడ్ పెట్టి మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు కూడా దమ్ పెడదాం.